తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు బిత్తిరి సత్యకి సంబంధించి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఆ కాంట్రవర్సీ సంబంధించి విషయాలు తెలుసుకుందాము. మదన గుప్తా గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. బిత్తిరి సత్యకి సంబంధించి ఒక ఫోన్ కాల్ బయటికి లీక్ అయింది. అంతకుముందు తను ఒక రీల్ చేసాడు, భగవద్గీతని అవమానించాడని చెప్పేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది, బయట నడుస్తుంది. దానికి సంబంధించి బిత్తిరి సత్య వీడియోని మీరు చూసారా? ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీసుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే అండి, అది మంచో చెడో నాకైతే తెలియదు, కానీ హిందూ ధర్మంలో విపరీతమైన స్వేచ్ఛ ఉంది. ఓకే, ఎంత స్వేచ్ఛ ఉన్నా ఒక గీత ఉంటుంది, ఆ గీత దాటకూడదు. ఆయన బిత్తిరి సత్తి గీత దాటాడు. గీత దాటినప్పుడు ప్రపంచం అంతా ఈరోజు మన దేశానికి ఎవరైనా వస్తే వాళ్ళకి బహుమానంగా ఇంతకుముందు ఏదో తాజ్మహల్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు భగవద్గీతను ఇస్తున్నారు. ప్రపంచం అంతా ఇది చాలా గొప్ప గ్రంథము, మానవతకు అద్భుతమైన గ్రంథం అని చెప్పి, మరి అటువంటి దాన్ని నువ్వు ప్యారడీ చేయడం అది సరైనటువంటి పద్ధత అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది నేను బిత్తిరి సత్తికి ఒక్కరికే చెప్పట్లేదు, ప్రతి హిందువు. ఇప్పుడు మీకు భగవద్గీత నేను ఒక రకంగా చెప్పాలంటే ప్రతి హ్యూమన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. ఎందుకంటే దాంట్లో దేవుని గురించి వీళ్ళని గురించి చెప్పరు, దాంట్లో సాధనను గురించి చెప్తారు, అండ్ మనిషి మహాత్ముడిగా మారడానికి ఎలా మారాలి అనే దాని గురించి చెప్తారు. ఓకే, అండ్ దేవుడికి డెఫినేషన్ చెప్తాడు. అది ప్రపంచ మానవులు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అటువంటి దాన్ని ప్యారడీ చేయడం అనేది చాలా హిందూ సమాజానికి ఒక రకంగా చాలా తలవంపులు తెచ్చేటటువంటి విషయం. ఏనుంది, నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు అని చెప్పి మన కృష్ణశాస్త్రి గారు అంటారు. అట్లా బరి తెగిస్తే ఇక దానికి ఎవడేం చేయలేడు. ఓకే, అయినా దీన్ని ఖచ్చితంగా ప్రతి హిందువు విమర్శించాల్సినటువంటి, ఇప్పుడు అది స్టైల్ ఏం తీసుకున్నాడు ఆయన, ద రెప్యూటెడ్ స్టైల్, ఒక మహానుభావుడు పాడినటువంటి స్టైల్ అది. ఘంటసాల గారు పాడినటువంటి స్టైలు. ఆ స్టైల్ని తీసుకొని నువ్వు నీ ఇష్టం వచ్చిన కూతలన్నీ కూస్తే అది హర్షించదగ్గ విషయమా? పైగా నేను హిందువుని అని చెప్పుకుంటున్నావు నువ్వు. మరి హిందువుని అని చెప్పుకుంటూ నీ ధర్మానికి సంబంధించిన ధర్మగ్రంథాన్ని నువ్వు అవమానించడం అనేది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయమో ఒక్కసారి ఆయన కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. భగవద్గీతకి బిల్ గీత అని చెప్పేసి ఆయన టైటిల్. ఇప్పుడు ఇక ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడడానికి ఇక్కడ ఒక చట్టము, ఒక న్యాయము ఉన్నది కదండి. దాన్ని గౌరవించాలన్నా పర్లేదా? ఇతరుల హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా నువ్వు హిందువునని చెప్పుకుంటూ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాదు. వానరసేన వాళ్ళు ఫోన్ చేశారు, దానికి ఆయన నేను హిందువునే అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఓకే, నువ్వు హిందువునే అని క్లెయిమ్ చేస్తున్నావు, రైట్, మంచిది. హిందువుగా బతకడం కూడా నేర్చుకో. హిందువులుగా బతకాలా, అండ్ హిందువుగా నీ ధర్మం ఏదో దాన్ని నిర్వర్తించు. నీ ధర్మ గ్రంథాలని నువ్వే విమర్శించుకుంటూ కూర్చుంటే పక్కవాడికి నువ్వు అవకాశం ఇచ్చినట్లు కాదు. అది చాలా, ఇప్పుడు హిందువులే ఏం చెయ్యర్లే, హిందువులు ఎట్లా మాట్లాడినా గమ్ముకుంటారులే, ఆ పరిస్థితులు పోయినాయి. ఇప్పుడు ప్రతి హిందువు జాగృతం అవుతున్నాడు.
తన ధర్మాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఇవి చేయడం చాలా క్షమించరాని నేరం. ఓకే. ఆయన ప్రత్యక్షంగా దానికి క్షమాపణలు చెప్తే బాగుంటుంది. ఓకే. అంటే రియలైజేషన్ దట్ షుడ్ బి దేర్ ఫర్ ఎవ్రీబడి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా, వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కానీ మీరు ఉన్నప్పటి నుంచి మీరు చాలా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులని కించపరచనికని ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము ఇన్ని చేసారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోనా మీద అయినా కంప్లైంట్ ఇచ్చినాం, మేమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్షన్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే దొరుకుతుందా నీకు? పార్టీ పరంగా నువ్వు పార్టీకి సమాన దూరం అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నేను నువ్వు హిందూ నీ జనాలే. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నీకు నచ్చలేదుగా, ఏదైతేనేదిగా. ఏది? నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది అయితే నువ్వు హిందూ సమాజానికి కించపరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నిన్న ఓనర్స్ అయిన కాల్ తర్వాత ఆ వీడియో అయితే తన ఛానల్ నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగింది. మంచిది. ఇట్స్ ఎ గుడ్ సైన్. కాకపోతే ఆయన దానికి నేను చేసిన దానికి హిందూ సమాజం బాధపడితే నన్ను క్షమించండి అని కానీ ఒక మాట చెప్తే ఇంకా బాగుండేది. తను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాడు. అవును. కానీ ఏది ఎంటర్టైన్మెంట్ కాదు అనేది ఆయన అర్థం చేసుకొని ప్రవర్తిస్తే బాగుండేది. గీత గురించి గీత దాటారంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. అవును. ఇప్పుడు మనకు రామాయణంలో లక్ష్మణ రేఖ అంటారు. దాన్ని దాటిన సీతమ్మ కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అట్లనే ప్రతి ఒక్కళ్ళు హిందువునని చెప్పుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం. కానీ హిందువుగా బ్రతకడం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఇది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద నా స్పందన. ఓకే. ఇంత జరిగిన తర్వాత ఆ వీడియోని తొలగించాడు కాబట్టి సో హీ హ్యాస్ సమ్ సెన్స్. ఆ సెన్స్ని కాపాడుకుంటూ అతను రియలైజ్ అయినట్టు కానీ ప్రజలకు తెలిస్తే అది కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం అండ్ ఆహ్వానించదగ్గ విషయం. వనసరికి సంబంధించినటువంటి ఒక కార్యకర్తతో తను మాట్లాడిన ఫోన్ సంభాషణ అనేది అది విన్న వాళ్ళకి కాస్త అతను వాదించే ధోరణిలో మాట్లాడారు. ఏంటి తప్పేంటి, నీకు ఇందులో ఏం తప్పు కనిపించింది అని చెప్పేసి మాట్లాడే పద్ధతిలో ఉందని చెప్పేసి ఇప్పుడు బయట కాంట్రవర్సీ నడుస్తుంది. బహుశా కొంతమంది కంప్లైంట్ చేస్తామంటున్నారు. చూద్దాం. కంప్లైంట్ చేశారు కూడా. కానీ ఇవన్నీ ఎన్ని జరిగినా ఇప్పుడు తను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి వాదించడం మొదటి తప్పు. ఓకే. తను రియలైజ్ అయినట్టు ప్రజలకి తెలియజేయగలిగితే, నేను పొరపాటున నా గీత దాటాననే విషయాన్ని కానీ ప్రజలకు తెలియజేయగలిగితే ప్రజలు కూడా సహర్షంగా, ఇప్పుడు ఒక కళాకారుడు అతను, కళాకారుడుగా అతనికి ఎప్పుడూ ఆ ఆదరణ ఉంటుంది. కానీ కళాకారుడుగా గీతలు దాటే స్వేచ్ఛ మాత్రం ఉండదు.